హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ మినీ వ్లాగ్లో అయితే నేను ఒక స్వీట్ స్నాక్ ఐటెం చూపిస్తాను, వచ్చేసేయండి. మా సైడ్ అయితే వీటిని ఇలంబ్రి పువ్వులు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారు? మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఐటెం అయితే. దీన్ని స్వీట్లానే కాకోకుండా హాట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పంచదార పాకం ఏం పట్టుకోకుండా పిండి కలిపేటప్పుడే కొంచెం కారం అది వేస్తే అది హాట్ స్నాక్ కింద అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది అయితే మా సైడ్ ఎక్కువ సారె పెట్టడానికి అన్నట్టు ప్రిపేర్ చేస్తారనమాట. లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒక స్వీట్ చేస్తారు కదా, అలా చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా ఒకసారి తింటే పర్లేదు, కానీ రెగ్యులర్గా తినకూడదు. ఎందుకంటే మైదా అనేది అన్హెల్దీ కాబట్టి. లైక్ దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చేమో. ఒకసారి ట్రై చేస్తాను నేను. ట్రై చేసినప్పుడు నేను పూర్తిగా ప్రాసెస్ అనేది మీకు డీటెయిల్డ్గా పెడతా అనమాట, వీడియో అనేది. ఇదైతే ఏదో అలా అలా తీసా అనమాట అక్కడక్కడ. ఇది మా అమ్మ ఒక 3 kgs వరకు చేశారు ఈ స్వీట్ ఐటమ్ అయితే. ముందుగా అయితే పిండిని కలపాలన్నమాట. లైక్ ఎలా అంటే చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లానే కలుపుకోవాలి. కొంచెం అవి సాఫ్ట్గా రావడం కోసం అయితే ఒక పావు కిలో నెయ్యి వరకు పడుతుందన్నమాట పిండిలో అయితే. తర్వాత వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని ఒక 15 minutes పాటు పక్కన పెట్టేసి, తర్వాత ఇలా చపాతీలా చేసుకొని దానికి నైఫ్ సాయంతో ఘాట్లా పెట్టుకొని ట్విస్ట్ చేస్తే ఇలా ఫ్లవర్ షేప్లో వస్తాయి అన్నమాట ఇవి. తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసిన తర్వాత అన్నీ పంచదార పాకం పట్టాలి. మేము 3 kgs పిండికి ఒక 2.5 kgs షుగర్ తీసుకున్నాము. దాన్ని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న అన్నీ షుగర్ సిరప్లో వేసి ఒకసారి డిప్ చేసి తీసేసి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి గాయస్. మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను.